హైదరాబాద్ కేపీహెచ్బి దగ్గర ఒక వీధిలో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో బాయ్స్ హాస్టళ్ళు అది ఉండేసరికి వాళ్ళు పార్కింగ్ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యి, రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బంది అయ్యి బండ్లు తీయండి ఇక్కడ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఫస్ట్లో. సరే చేయకపోయేసరికి ఇంకెన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదని చెప్పి అక్కడ ఎవరో బండి పెడితే వాళ్ళ సీట్ కోసారు. సరే వచ్చి మర్యాదగా పొరపాటున పెట్టామండి, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పిన సీట్ దాని కవరింగ్కి ఎంత డబ్బులు అవుతాయో అంత డబ్బులు అడిగి ఇంకోసారి పెట్టమంటే అయిపోయేదానికి 20 మంది ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు అతను ఒకడిని కొట్టడానికి 20 మంది వెళ్ళారంట తాగేసి. సరే ఇప్పుడు ఒక సామాన్యుడు, ఒక నార్మల్ కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి మీరు వెళ్ళి 20 మంది కలిసి కొట్టారు. మరి రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు అనౌన్స్మెంట్లు చేసి మేము ఇది చేస్తాం, అది పీకుతాం అని చెప్పి అడ్డమైనటువంటి స్లోగన్స్ ఇచ్చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత రెస్పాండ్ అవ్వకుండా ఆ పని చేయకుండా ఉన్నారు. వాళ్ళేం పీకుతున్నారా? వాళ్ళేమన్నా పీకుతున్నారా? పీకరు. ఎందుకంటే చెప్పు తీసుకుని కొడతారు కదా. మీ రౌడీజాలంతా ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర, ఆడవాళ్ళ దగ్గర చూపించుకోవాల్సిందే. మగతనం లేని నా కొడుకులు ఒకటి మీద 20 మంది పోయారంటే అసలు మనుషులే కాదు. మీరు అసలు మనిషి జాతే కాదు. ఒకడి మీదకి 20 మంది పోవడం కాదు. అదే 20 మంది ఒక రాజకీయ నాయకుడిని అడగచ్చు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళ మీద చూపించచ్చు కదా. వాళ్ళ మీద చూపించరు. ఎవడైతే ఒంటరిగా ఉంటాడో వాళ్ళ మీద చూపిస్తారు. వాళ్ళ మీద చూపించిన ఒకటే, నా దృష్టిలో ఆడవాళ్ళ మీద చూపించిన ఒకటే. మీరు కొజ్జాలతో సమానం, మగోళ్ళు కాదు, కొజ్జాలతో సమానం మీరు.